పెసర్లతోని రసం చేస్తున్నాం. మిరియాల రసం చాలా టేస్ట్ ఉంటుంది. ఉలవచారు, మిరియాల చారు ఎలా చేసుకుంటాం సేమ్ ప్రాసెస్తో చేస్తున్నాను. నేను ఇక్కడ ఒక గ్లాసు పెసర్లు తీసుకుంటున్నాను. అవి తినడానికైనా మామూలుగా బెల్లం పెట్టుకొని తినడానికైనా పనిచేస్తాయి. ఇవి బాగా కొద్దిసేపు నానబెట్టుకొని కుక్కర్లో పెట్టి ఒక 5-6 విజిల్లు తీసుకోవాలి. అవి పక్కన పెట్టుకొని చింతపండు, ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు మంచిగా కడిగి నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే 4 టమాటాలు కట్ చేసి మిక్సీకి వేసి కొంచెం మెత్తగా పేస్ట్ లాగా చేసి దాన్ని చింతపండు దాంట్లోకి వడపోసుకొని పక్కన పెట్టుకోవాలి. మామూలుగా అయితే చింతపండు టమాటాలు ఉడకబెట్టి కూడా చేసుకోవచ్చు. నేను ఇలా ట్రై చేశాను. ఇలా చేసినా కానీ చాలా టేస్ట్ ఉంటుంది. ఈ రసం అంతా మనం చింతపండు టమాటాలు మిక్సీకి వేసుకున్న మిశ్రమం అంతా కొంచెం జల్లిగిన్నె ఉంటుంది కదా, దాంట్లోకి వేసుకొని ఆ పిప్పి మొత్తం తీసేసి రసం పక్కకు తీసుకోవాలి. ఇందులో కొంచెం సరిపడినంత కారము, కొంచెం మిరియాలు వేస్తాం కాబట్టి కొంచెం కారం తక్కువ వేసుకోండి. నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న రసం పౌడర్ కూడా 1/2 స్పూన్ వేసాను. కొంచెం సాల్ట్, కారం, రసం పౌడర్ మొత్తం అన్నీ వేసి బాగా కలిపి స్టవ్ పైన పెట్టి సిమ్లో పెట్టి బాగా మరిగించుకోవాలి. ఇవన్నీ బాగా మరుగుతుండగా ఇప్పుడు మనం పెసర్లు ఏవైతే ఉడకబెట్టినాం కదా, 4 విజిల్లు 5-6 విజిల్లు తీసుకొని బాగా మెత్తగా ఉడికిపోయినాయి చూడండి. ఇందులో వాటర్ వెళ్ళినా కానీ ఆ రసంలో కలుపుకోండి, చాలా టేస్ట్ ఉంటాయి. నాకు వాటర్ అయితే రాలేవు. 1 స్పూన్ మిరియాలు తీసుకొని చిన్న స్పూన్తో కొంచెం జీలకర్ర, కొన్ని ధనియాలు, పెద్ద సైజు ఎల్లిగడ్డ ఒకటి పొట్టు తీయకుండానే వేసేయండి, ఏం కాదు, చాలా టేస్ట్ ఉంటుంది. అలాగే కొన్ని ధనియాలు కూడా వేసి, కొన్ని మెంతులు, ఇవి ఎల్లుల్లిపాయలు మొత్తం అన్నీ వేసి క్రోస్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ఏవైతే పెసర్లు ఉడకబెట్టినాం కదా, ఉడకబెట్టినవి పెద్ద గరిటెతో 2 గరిటెలు పెసర్లు వేసి మామూలుగా ఇట్లా ప్రోర్స్ లాగా మెత్త పేస్ట్లా కాకుండా మామూలుగా చేయండి. ఈ పేస్ట్ అంతా ఇదంతా తీసి మనం ఏదైతే టమాటాలు చింతపండు రసం తీసి పక్కన పెట్టుకున్నాం మరుగుతుంది కదా, అందులో వేసి మొత్తం ఉండలు కట్టకుండా మంచిగా బాగా కలిపేసి బాగా మరగాలి. దీంట్లో సరిపడినంత కొత్తిమీర కూడా వేసి స్టవ్ సిమ్లో పెట్టుకొని బాగా మరిగేటప్పుడు కొత్తిమీర వేసి బాగా మరగాలి. మరిగేటప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసి మరిగించి బాగా నూనె వేసి కొంచెం తాలింపు పెట్టుకొని రేపటి వరకైనా తినచ్చండి. మనం ఉలవచారు టేస్ట్ ఎట్లుంటుందో అదే విధంగా సూపర్ టేస్ట్ ఉంటుంది. పోపు కోసమని కడాయి పెట్టుకొని నూనె కొంచెం తక్కువ వేసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులన్నీ వేసుకొని వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర అన్నీ వేసి కరివేపాకు, ఈ పోపు అంతా మంచిగా వేగిన తర్వాత ఈ రసంలో కలిపేసుకోండి. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తిని టేస్ట్ చేసి కామెంట్ చేయండి నాకు.